నమస్కారం వీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కొనసాగిన ఎదురుకాల్పులు. ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్న మంత్రి అఖిలప్రియ. బ్రహ్మానందరెడ్డి ఓడితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన. వర్షాకాల వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్న జిల్లా కలెక్టర్. వైద్య సిబ్బంది అదనపు నియామకం ద్వారా ఏజెన్సీలో ప్రత్యేక చర్యలపై వివరణ. డిమాండ్ల సాధనకై సిఐటియు ఆధ్వర్యంలో కథం తొక్కిన కార్మిక లోకం. కార్మిక చట్టం సమగ్రాములకు డిమాండ్ చేసిన సిహెచ్ నరసింగరావు. సింహాచల క్షేత్రంలో వైభవంగా కొనసాగిన స్వాతి నక్షత్ర హోమం. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఉత్సవమూర్తులను దర్శించి తరించిన భక్తజనం. వివరాల్లోకి వెళితే వర్షాకాలంలో వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో వ్యాధుల విస్తృతి నివారణకు అధికారులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా ఏజెన్సీలో వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణను అవలంబిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యాధుల నివారణతో పాటు ఏజెన్సీలో మరణాల సంఖ్యను నియంత్రించేందుకు కాంట్రాక్టు పద్ధతిలో అదనంగా 2 వైద్యులు, 23 మంది స్టాఫ్ నర్సులు, 23 మంది ఫార్మసిస్టులు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు, అదేవిధంగా 121 మంది ఆశా వర్కర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏజెన్సీలో మొత్తం 22 మంది వివిధ వ్యాధుల కారణంగా మరణించారని కలెక్టర్ చెప్పారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 18,000 పైచులకు జ్వరాల సంఖ్య తగ్గినట్లు చెప్పారు. ఏజెన్సీలో వైద్య సదుపాయాలని కల్పించేందుకు నిధులు ఉన్నాయన్న ఆయన సరైన సమాచారం లేకనే ఏజెన్సీలో ఎక్కువగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు. దోమల విస్తృతితో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయన్న కలెక్టర్ ఏజెన్సీలో దోమతెరల పంపిణీ, స్ప్రేలను ఉపయోగించడం ద్వారా దోమల విస్తృతిని అరికడుతున్నట్లు వివరించారు. మలేరియా, డెంగీ, చికెన్ గునియా ఈ 3 ముఖ్యంగా మన జిల్లాలో ప్రామినెంట్ వ్యాధులు ఉన్నాయి. అలాగే వాటర్ బోర్న్ డిజీజెస్ కూడా, ఎందుకంటే ఈ సమయంలో వాటర్ కంటామినేషన్ ఏజెన్సీ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే అర్బన్ ఏరియాలో కూడా ఎక్కడైనా ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై కాకుండా సప్లై జరుగుతూ ఉంటాయి. అటువంటి ఏరియాలో కూడా లాస్ట్ ఇయర్ ఈ సమయంలో ట్రైబల్ ఏరియాలో టోటల్ ఫీవర్ కేసెస్ మన 1,82,591 ఏజెన్సీ ఏరియాలో మేము ఫీవర్ కేసెస్ నమోదు చేశాము. దానికి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేశాను. బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేస్తే పాజిటివ్ మలేరియా పాజిటివ్ 2,229 మలేరియా పాజిటివ్ కేసెస్ వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం ఇదే సమయంలో లాస్ట్ ఇయర్ కన్నా ఫీవర్ కేసెస్ రిపోర్ట్ అయిన ఫీవర్ కేసెస్ 1,65,004 అంటే లాస్ట్ ఇయర్ కంటే దాదాపుగా 18,000 తక్కువ ఫీవర్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు దాకా. అలాగే పాజిటివ్ కేసెస్ చూస్తే 1,933 సో ట్రైబల్ ఏరియాలో -14.8% ఫీవర్ కేస్, మలేరియా పాజిటివ్ కేస్ -14.8% తక్కువ నమోదైంది. జూన్ 20 ఎండ్ దాకా, అంటే 30 తేదీ జూన్ దాకా ఇచ్చిన ఫిగర్. తమ డిమాండ్ల సాధనకై కార్మిక లోకం కథం తొక్కింది. శ్రామిక శంఖారావం పేరిట సిఐటియు ఆధ్వర్యంలో మహా ధర్నాను నిర్వహించింది. అంతకుముందు కార్మికుల పట్ల ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భారీ నిరసన ప్రదర్శన నగరంలో చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా 50 లక్షల మంది పైచులకు కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ
కనీస వేతనాల సలహా బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. యాజమాన్య పక్షపాతిగా చంద్రబాబు సర్కార్ వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కార్మిక చట్టాల సమగ్ర అమలు చేపట్టాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అటు ప్రభుత్వ స్కీమ్ వర్కర్లకు అన్యాయం చేసే ఏ ఒక్క చర్యను ఉపేక్షించబోమన్న ఆయన ప్రభుత్వాన్ని స్తంభింపచేసే చర్య దిశగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది కనీస వేతనాలు వచ్చించేటువంటి కార్మికులకి గత 3 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీస వేతనాల సలహా బోర్డుని కూడా కనీసం నియమించలేదు. యజమానులు పక్షపాతిగా యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తూ యజమానులు తొత్తుగా తెలుగుదేశం ప్రభుత్వం కార్మికులకు పక్ష వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది. అందువల్ల కార్మికుల సత్తా ఏంటో చూపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కనీస వేతనాలు మార్చాలని, స్కీమ్ కార్మికుల మధ్యాహ్నం భోజనాన్ని కార్మికులు 40,000 మందిని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాం. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనేటువంటి తీర్పుని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసంఘటిత కార్మిక వర్గం, కాంట్రాక్ట్ కార్మికులు యావత్తు కూడా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఈ మహాధర్నా జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన యొక్క వైఖరిని మార్చుకోకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్తంభించేటువంటి వైఖరిని తీసుకొని పోట్లాడాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో స్వాతి నక్షత్ర హోమం వైభవంగా జరిగింది. సింహాద్రి అప్పన్న ఆర్జిత సేవల్లో భాగమైన స్వామివారి నామ నక్షత్రమైన స్వాతి నక్షత్ర నరసింహ హోమం కన్నుల పండుగగా కొనసాగింది. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజల అనంతరం కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేశారు. అనంతరం నృసింహ హోమాన్ని నిర్వహించారు. స్వామి నక్షత్ర హోమం నెలలో ఒక్కరోజే నిర్వహించే నేపథ్యంలో ఈ సదావకాశాన్ని అధిక సంఖ్యలో భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. పూజలో పాల్గొనే భక్తులకు స్వామి తీర్థ ప్రసాదాలను దేవస్థానాధికారులు అందజేసి అన్నదాన సదుపాయాన్ని కల్పించారు. కాగా వేడుకలను పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఫిర్యాదుదారులతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. విశాఖలో నెలకొన్న భూ ఆక్రమణలపై ఇప్పటికే ప్రభుత్వం సిట్ దర్యాప్తు బృందాన్ని నియమించగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను సిట్ బృందానికి ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కలెక్టరేట్లో కొనసాగింది. దీంతో అటు సిట్ ఇటు గ్రీవెన్స్ కార్యక్రమాలతో కలెక్టరేట్ ప్రాంగణం జనసంద్రంగా మారింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు స్థానికంగా నెలకొన్న సమస్యలపై అర్జీలు, ఫిర్యాదులు అందించేందుకు కలెక్టరేట్కు రాగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు సమస్యల పరిష్కారానికి హామీనిచ్చారు. భూ ట్యాపరింగ్ విధానాలపై ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినా నేరుగా ఫిర్యాదు చేసేందుకు అధిక శాతం ఆసక్తి చూపడంతో ఇప్పటి వరకు దాదాపు 550 మంది సిట్ను ఆశ్రయించగా అటు గ్రీవెన్స్ లో ఈ వారం అధిక సంఖ్యలో ఫిర్యాదులు తరలివచ్చినట్లు సమాచారం. తూర్పు నియోజకవర్గం ఇందిరానగర్ రెల్లి వీధిలో కళ్యాణ మండపం నిర్మాణానికి నియోజకవర్గ ఎమ్మెల్యే చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు అత్యాధునిక కళ్యాణ మండప నిర్మాణానికి వెలగపూడి రామకృష్ణబాబు భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా ఉన్న కళ్యాణ మండపాన్ని తొలగించి అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సుమారు 30 లక్షల ఎస్సీ నిధులతో కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్ది స్థానికులకు వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి తూర్పు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.
17వ డివిజన్ ఇందిరానగర్ జీవీఎంసీ ఎస్సీ నిధులతో సుమారు 30 లక్షల రూపాయలతో ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం డెమాలిష్ స్టేజ్లో ఉండటం వల్ల దాన్ని తీసివేసి కొత్తగా సుమారు 1500 ఎస్ఎఫ్టీతో ఆధునూతనంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. బిల్డింగ్ ఏం బాగాలేదు, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 ఏళ్ళు అయింది. ఇంకా ఉన్నాయి, అన్నీ చేస్తాం. ఇప్పుడు ప్రీ స్కూల్ చేసేస్తున్నాం కదా, అన్నీ చేస్తాం నియోజకవర్గంలో. విశాఖ నగరంలో ఈస్ట్ నియోజకవర్గం అంటే మోడల్ నియోజకవర్గం కింద తయారు చేస్తాం. మీ అందరికీ తెలుసు, గత 3 సంవత్సరాల్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక వసతులు ఖర్చు పెట్టాం. మీ అందరికీ తెలుసు, కొండవాళ్ళు ప్రాంతాలతో సహా రోడ్లు, డ్రైన్లు, రిటర్నింగ్ వాళ్ళు, కమ్యూనిటీ హాళ్ళు, అంగన్వాడీలు, ప్రీ స్కూల్ కింద మార్పు, అనేక హాస్పిటల్ నిర్మాణాలు అనేక చేయడం జరిగింది. దక్షిణ నియోజకవర్గంలోని జ్ఞానాపురం ప్రాంతంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థలు, వివిధ ఆలయాలకు నిలయంగా పేరుగాంచిన జ్ఞానాపురంలో విచ్చలవిడి మద్యం విక్రయాలకు ఉపేక్షించబోమని స్థానిక మహిళలు సహా వివిధ సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఏ ఒక్క మద్యం షాపు ఏర్పాటు కాబోదని స్పష్టం చేశారు. అనుమతులు పొందిన మద్యం షాపులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఈ మేరకు నిర్వహించిన డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో వాసుపల్లి మీడియాకు తెలిపారు. ఈరోజు జన్మభూమి కమిటీ మెంబర్లు చేస్తున్న పని ఇస్తున్నారంటే, ఈరోజు విశాఖపట్నం స్మార్ట్ సిటీ ఏంటంటే జన్మభూమి ప్రధానంగా వచ్చిన సమస్యలు ఈరోజు చూస్తూ ఉంటే, ఈరోజు మన న్యూస్ హెడ్లైన్స్లో కూడా అన్ని ఛానల్స్ కానీ అన్ని న్యూస్ పేపర్స్ కూడా ఈ వైన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ హైవే మీద ఉండేవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా అవి వికెట్ చేయవలసిన పరిస్థితిని బట్టి వీళ్ళేమో మళ్ళీ ఇక్కడ ఉండే సిటీ లాన్కి ఎంట్రోచ్ అవుతున్నారు. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము కూడా గమనిస్తున్నాము. ఎక్కడెక్కడ వాళ్ళేమో మహిళలతోటి ధర్నాలు అవి చేస్తున్నారు. మన దగ్గర కూడా జ్ఞానాపురంలోనేమో వాళ్ళు మా నాయకుడు ఈరోజు చిన్న కుమార్ ఆధ్వర్యంలోనేమో టేకప్ చేశారు, ఇనిషియేట్ చేశారు. అది ఇప్పుడేమో కంప్లీట్ వార్డ్ అంతా కూడా అల్లుకొని అక్కడ 2 షాపులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దాన్ని ఏమో వెకేట్ చేయమని చెప్పేసి ఇంకోటి కూడా వస్తుందని అనగానే దానికి ఆల్రెడీ నేను లెటర్ కూడా పెట్టడం జరిగింది. బహుశా అక్కడ 3 కూడా లేకుండా చేస్తాము. అదే మాదిరిగా రామకృష్ణ పార్క్ దగ్గర కూడా ఇంకొక వైన్ షాప్ ఏమో అక్కడ కూడా వస్తుంది. అక్కడ స్థానికులు కూడా నాకు ఫోన్ చేశారు, దాన్ని కూడా స్టాప్ చేస్తాము. అలాగనే 28వ వార్డులోని ఎన్ఎస్ఎన్ రెడ్డి స్టాచ్యూ దగ్గర, అక్కడ చర్చ్ దగ్గర కూడా అక్కడ వైన్ షాప్ ఒకటి ఏమో తీసుకుని వస్తున్నారు, దాన్ని కూడా స్టాప్ చేస్తాము. ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సిపిఎం నాయకులు సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా ఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వం స్పందించడం దుర్మార్గమన్నారు. మన్యంలో విషజ్వరాలు విస్తృతమవుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. సీజనల్ వ్యాధుల ప్రారంభానికి ముందే ఏజెన్సీ ప్రాంతాల్లోని నివారణ చర్యలు చేపట్టి వైద్య రంగాన్ని అప్రమత్తం చేయాలని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఫలితంగా తూర్పుగోదావరి జిల్లా చాపరాయి మన్యంలో 16 మంది, జి మాడుగుల సర్పంచ్ సహా 8 మంది మరణించారని గుర్తు చేశారు. మన్యంలో పలు విభాగాల అధికారులతో ముందస్తు చర్యలు చేయకుండా విద్యార్థులతో దోమల నివారణ ర్యాలీ అంటూ ఆర్భాటాలు చేయడం వలన మన్యంలో సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మన్యంలో పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం సీజన్ ప్రారంభంతో మలేరియా మహమ్మారి పెచ్చిరెళ్ళింది. తూర్పుగోదావరి చాపరాయి 16 మంది మృత్యువాత పడ్డారు. విశాఖ జిల్లాలో జీమాడుగుల సర్పంచ్ మత్స్యరాజుతో సహా 8 మంది మరణించారు. వేలాది మంది ఈరోజు మలేరియా మంచాన పడి
రోగాలతో ఏజెన్సీ అంతా కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. కానీ ఊరు గాలిన తర్వాత నిప్పులేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా నిర్లక్ష్యంగా వ్యవహరించి ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. చాపరాయిలో మరణించడానికి సమాచార లోపం అని ముఖ్యమంత్రి చెప్పడం దారుణమైనటువంటి విషయం. వైద్యం ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి CHW ఆశా వర్కర్ ద్వారా సమాచారం పక్కన ఉన్నటువంటి PHCలకి అదే రోజు అదే క్షణంలో అందుతున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. కానీ వైద్యమే వారికి అందలేదు. అలాగే వైద్య శాఖ మంత్రి ఏజెన్సీల్లో వైద్యం ఎట్లా అందుతుంది, కొండల్లో ఉంటే వైద్యం ఎలా అందుతుందని, రోడ్లు ఎలా వస్తాయని విడ్డూరంగా మాట్లాడడం కూడా జరుగుతున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా గిరిజనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తప్ప ఇంకొకటి కాదు. దీన్ని CPM పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అగ్ని ప్రమాదాలు సహా విపత్కర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా శిక్షకులు అప్రమత్తంగా వ్యవహరించాలని అగ్నిమాపక శాఖ అదనపు డైరెక్టర్ PV రమణ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సీతమ్మధారలోని లాన్సమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 34 అంతస్తుల భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ GVMC సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు సహా ఆపత్కర పరిస్థితుల్లో సేవలందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా బృందాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. NDRF బృందాలకు ప్రత్యామ్నాయంగా అత్యాధునిక పరికరాలు, వాహనాల ద్వారా ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద స్థాయి నివృత్తికి కృషి చేస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో బహుళ అంతస్తుల భవనాల్లో నిర్వర్తించాల్సిన విధి నిర్వహణపై ప్రత్యేక మాక్ డ్రిల్ చేపట్టినట్లు ఆయన వివరించారు. ఫ్లోర్స్ బిల్డింగ్లో కంబైన్డ్ జాయింట్ ఎక్సర్సైజెస్ చేయడం జరిగింది. ఫైర్ సర్వీసెస్ వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది. సో ఈ విధంగా మాకు జిల్లా వైజ్ టాస్క్ ఫోర్స్ టీములను ఎస్టాబ్లిష్ చేశాము. 13 జిల్లాల్లోనూ 13 టాస్క్ ఫోర్స్ టీములు కన్సిస్టింగ్గా 14 మంది సిబ్బందితో. సో వాళ్ళు ఎలాంటి కెలామిటీ వచ్చినా కూడా రెస్పాండ్ కావడానికి అన్ని ట్రైనింగ్లు వాళ్ళకు తర్ఫీదిస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ ఎమర్జెన్సీ అరైజ్ అయినా కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడానికి వాళ్ళకి వెహికల్స్ అంటే మొబిలిటీకి రెస్క్యూ టెండర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా 3 జిల్లాల్లో ఆల్రెడీ ఇచ్చేసాము. అనదర్ 5 డిస్ట్రిక్ట్స్లో కూడా ఇంకొక 1 or 2 monthsలో ఎక్విప్ చేయగలుగుతాము. మిగిలిన జిల్లాల్లో నెక్స్ట్ ఫేజ్లో వెళ్తాము. సో ఆ విధంగా మనకు ఎక్కడ ఎమర్జెన్సీ అరైజ్ అయినా NDRF టీమ్స్ వచ్చేలోగా లోకల్ ఫైర్ టీమ్స్ రెస్పాండ్ అయ్యి అక్కడున్న రెస్క్యూ టెక్నిక్స్ను యూజ్ చేసుకొని రెస్క్యూ చేయడం కానీ సేవ్ చేయడం కానీ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళని తర్ఫీదు ఇవ్వడం జరిగింది. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. గరగపర్రు దళితులపై భౌతిక దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అధికారం చేపట్టిన అనంతరం దళితులపై దాడులు మరింత పెరిగాయని ఈ మేరకు దళిత నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. భీమవరం ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రమేయంతోనే గరగపర్రు దళితులపై దాడి జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఘటనకు కారణమైన నేతలు, సంబంధిత అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని, దళితుల హక్కులను కాలరాశిగా వ్యవహరిస్తున్నారని ఈ మేరకు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా భీమవరానికి చెందినటువంటి ఎంపీ గంగరాజు, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే శివరామకృష్ణరాజు ఇద్దరు కూడా గరగపర్రు దళితులపైన ఈనాడు జరుగుతున్నటువంటి వెలివేతకి, అక్కడ ఉన్నటువంటి అత్యాచారాలకి, హత్యాకాండకి కారకులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళ మీద కూడా ఎస్సీ అత్యాచార నిరోధక కింద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అగిరిపల్లి దళితులపైన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ మాగంటి బాబు ఇద్దరు కూడా ప్రత్యేకంగా పనిగట్టుకుని ఇలా దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న 1వ తేదీ నాడు అక్కడ బహిరంగ సభ జరుపుకోవడానికి దళితుల పక్షాన వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు కూడా ఆర్డర్ని కూడా గౌరవించకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా, పోలీసులందరూ కూడా మొత్తం అక్కడ అగ్రకుల దురహంకాలు కొమ్ము కాసి దళితుల మీద పెద్ద ఎత్తున అక్కడ అత్యాచారాలను కొనసాగిస్తున్నారు. దళిత యువకుల మీద పెద్ద ఎత్తున భౌతిక హింసను ప్రయోగిస్తున్నారు. వాళ్ళ కాళ్ళకి మేకులు కొడుతున్న పరిస్థితి అనేది ఉంది. ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, దేశంలో ఉన్న ప్రభుత్వం కానీ హిందూ మతోన్మాదాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దళితుల మీద, ముస్లిం మైనార్టీల మీద హత్యాకాండను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అని దళిత విప్లవ ప్రజాశక్తులందరూ కూడా కలిసి ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనకు చేపట్టడానికి, కార్యాచరణ రూపొందించుకోవడానికి మేము సమాయత్తమవుతున్నాం. సింహగిరిపై అప్పన్న స్వామికి తుది విడత చందన సమర్పణకు చర్యలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల 9వ తేదీన వేకువజామున సింహాద్రి అప్పన్న స్వామికి తుది విడత చందనాన్ని సమర్పించనున్నారు. దీంతో అప్పన్న స్వామి సంపూర్ణ చందన స్వరూపుడుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది తుది విడత చందన అరగదీత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు సింహాద్రినాథుణ్ణి సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రభాత ఆరాధనల అనంతరం పవిత్ర గంగాధార జలాల్లో నానబెట్టిన మంచి గంధం చెక్కలను అంతరాలయంలో స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలోని శిలలపై సిబ్బంది ఆధ్వర్యంలో తొలి రోజు సుమారు 28 కిలోల చందనాన్ని అరగదీసినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. దేవాలయాలు, పాఠశాలల సమీపంలో విచ్చలవిడి మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధపడితే ఉపేక్షించబోమని లోక్సత్తా పార్టీ గాజోక ఇన్ఛార్జ్ లెక్కల శ్రీనివాస్ స్పష్టం చేశారు. పారిశ్రామికవాడ మల్కాపురం మార్కెట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణం వద్దే స్థానిక వైకాపా మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార తెలుగుదేశం ప్రభుత్వం మంచినీటి సరఫరా కంటే మద్యం సరఫరాకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమన్నారు. విచ్చలవిడి మద్యం విక్రయాలతో అనేక కుటుంబాలు కకావికలం అవుతున్నా చంద్రబాబు సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తూ మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడడం సిగ్గుచేటన్నారు. ఇష్టానుసారం మద్యం షాపులకు లైసెన్సులు మంజూరు చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకోవద్దని మండిపడ్డారు. తక్షణమే ఈ షాపు లైసెన్సును రద్దు చేయాలని, లేకుంటే మహిళా ఆగ్రహానికి చంద్రబాబు సర్కార్ గురికాక తప్పదని హెచ్చరించారు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా పూనుకునేది ఏంటంటే ఇప్పటికే గుళ్ళో లింగాలు మింగిడమే కాకుండా సరైన విద్య అందించలేని దద్దమ్మ ప్రభుత్వం ఈరోజేమో
మద్యం షాపులు పెట్టుకొని మద్యం షాపులు ఎసరాకు చేసుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా కూడా హీనంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ మహిళలు వేలాది మంది మహిళలు ఆదివారం వచ్చినా ప్రతిరోజు కూడా వేలాది మంది మహిళలంతా కలిసి ఇక్కడ వ్యాపార రీత్యా వస్తూ ఉంటారు, మార్కెట్కి వస్తూ ఉంటారు. ఇలాంటి కోడలలో పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము కోరుతున్నాం. దయించి ఇక్కడ వేలాది మంది ఉన్నటువంటి జన సమీకరణంలోని చుట్టూ ఉన్నటువంటి గుడి సమీకరణంలోని ఇలాంటి పెడితే ఊరుకునేదైతే లేదు. మేము పూర్తిగా బాధ్యత వహించాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి నీకు సిగ్గు లజ్జ ఉంటే, నువ్వు నిజంగా మానవత్వం ఉంటే ప్రజల మధ్యలో మద్యం షాపులు పెడుతుంటే నువ్వు ఏం చేస్తావని చెప్పేసి నేను అడుగుతున్నా. నిజంగా ఎమ్మెల్యేవేనా లేకపోతే నువ్వేమో దోచుకున్న నాయకుడు అని అడుగుతున్నా. ఇప్పటికే దోచుకున్నారు, ఇప్పటికే ఇసుక దోచుకున్నారు, గుడిలో లింగాలు దోచుకున్నారు, ఇప్పుడు అన్ని దోచుకుంటున్నారు. దాంతో కాదు నువ్వు సరైన విద్య అందించలేకపోతున్నారు. దాంతోపాటు మద్యం షాపులు పెట్టుకొని విపరీతంగా దోచుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది జనం వేలాది మంది ఉన్న జనం సమీకరణలో పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ప్రముఖ రచయిత దివంగత కాశీ విశ్వనాథ్ 71వ జయంతి ఉత్సవాలు ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు విజిఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు వెల్లడించారు. కాశీ విశ్వనాథ్ క్రియేటివ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. కళాభారతి ఆడిటోరియం వేదికగా ఈ నెల 5న సాయంత్రం 6 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ్ సేవలను కొనియాడారు. వేడుకలను పురస్కరించుకుని మానవత్వానికి మరో కోణం నాటిక ప్రదర్శనతో పాటు ప్రముఖులకు ఆత్మీయ పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీధర్, పుష్పలత, విజిఎఫ్ కార్యదర్శి బాదంగిరి సాయి తదితరులు పాల్గొన్నారు. కాశీ విశ్వనాథ్ గారి 71వ జయంతి ఉత్సవాలు ఈ నెల 5న కళాభారతిలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఏర్పాట్లు చేశారు. మరి గత ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి దగ్గర నడిపించాం. ఎందుకంటే 124 సినిమాలకు ఆయన మంచి కథలు అందించి ఎన్నో నాటకాలు స్వయంగా ఆయన పర్యవేక్షణలో జరిగాయి. మరి అదేవిధంగా కొన్ని టీవీ సినిమాలకు కానీ లేదంటే అనేక విభిన్నమైన చిత్రాల్లో నటుడిగా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. మరి అటువంటి తరుణంలోనే ఒక ముగ్గురు బాబు మోహన్ గారిని, అదేవిధంగా ఆశి కిరీటం ర్యాలింగ్ నరసింహారావు గారిని, దివాకర్ గారిని కూడా కళాభారతిలో సన్మానించాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా, వాసుపల్లి గణేష్ కుమార్ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. కావున ఈ కార్యక్రమాల్లో జయప్రదం చేయాలని కోరుకుంటూ విశాఖలో నెలకొన్న భూ కుంభకోణంపై సిబిఐ విచారణ చేపట్టాలని దళిత సేన డిమాండ్ చేసింది. ఈ మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగింది. ఈ సందర్భంగా దళిత సేన కన్వీనర్ సూర్యం మాట్లాడుతూ విశాఖ భూ కుంభకోణంలో అగ్రనేతల దందా ఎక్కువగా ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు. అధికార దాహం, అధికార పెత్తనంతో బినామీల రూపేణా పెద్ద ఎత్తున భూములను వివిధ పార్టీల అగ్రనేతలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అగ్రనేతల ఆధీనంలో ఉన్న భూములను వెలికితీసి దళితులకు పంచిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు అధిష్టానానికి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో భూ కుంభకోణాల విషయము ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఈ యొక్క భూ కుంభకోణాల్లో మరి అనేక మంది అగ్రనాయకులు దందా ఉంది, వారి హస్తం ఎక్కువగా ఉంది. అటు తెలుగుదేశం పార్టీ అయితే, ఇటు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే, మరి అటు భారతీయ జనతా పార్టీ అయితే, ఏ ఒక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మేము దొంగలం కాదు అని అంటున్నారు. కానీ పార్టీల్లో చూస్తుంటే అందరూ కూడా దొంగలే అని సభాపక్షంగా దళితుల ధ్యేయము సామాజిక న్యాయము, దళిత సేన ధ్యేయము సామాజిక న్యాయం అనే పోరాటంలో దళిత సేన యొక్క ఆధ్వర్యంలో మేము ఈ పోరాటం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము వినతిపత్రం కలెక్టర్ ద్వారా ఇవ్వవలసి ఏర్పాటు చేస్తున్నాం.
గాజువాక నియోజకవర్గ పరిధిలోని సర్వే నెంబర్ 274లో ఉన్న 672 గృహాలను అర్హులైన దళితులకే కేటాయించాలని దళిత బహుజన మహిళా సంఘం ఆందోళనకు దిగింది. ఈ మేరకు గాజువాక జోనల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జడ్సీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వాసు మాట్లాడుతూ పెదగంట్యాడ మండలం అంబేద్కర్ వాంబే కాలనీలో గత 12 ఏళ్లుగా దళితులు కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దళితులు ఉండేందుకు 672 ఇళ్లను నిర్మించారని, అయితే గతంలో కొంతమంది రాజకీయ నాయకులు తమ పలుకుబడితో అనుచర వర్గానికి ఈ ఇళ్లను కేటాయించారని చెప్పారు. ఈ విషయమై అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ సమస్యపై స్పందించి లబ్ధిదారులకు ఇల్లు అందేలా చర్యలు చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు. పన్నెండేళ్ళుగా కుళాయి ఇచ్చారు. దాదాపు 40 మంది కుళాయిలు ఇంటి పని లేదు. హౌసింగ్ అధికారులు అయితే ఎవరికైతే ముడుపులు చేయించారో, ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఐరెస్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చారు. ఐరెస్ లేక బాబు జేమ్స్ గారు మీరు ఇంటి పనులు వేయండి, మీరు కుళాయిలు వేయంటే మీరు ఐరెస్ ఇస్తే కానీ హౌసింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐరెస్ తెచ్చుకోండి, కుళాయిలకి అయితే ఇస్తాము, ఇంటి పనులు వేస్తామని చెప్తున్నారు. అయితే వాళ్ళు మాకు ఎటువంటి సంబంధం లేదు, మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసామని హౌసింగ్ వాళ్ళు చెప్తున్నారు. మున్సిపాలిటీ లేదు, హౌసింగ్ వాళ్ళకి అంటున్నారు, హౌసింగ్ వాళ్ళతో మున్సిపాలిటీ ఉన్నారు. అసలు మేము ఈ జిల్లాలో ఉన్నామా? అసలు మేము 50 వార్డులో ఉన్నామా? అసలు మేము వాంబే కాలనీలో ఉన్నామా? అసలు మాకు ఓటు హక్కు ఉందా లేదా? మరి ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా కల్పించి మరి ఇన్నేళ్ళుగా నీళ్లు లేక నిప్పులు లేక ఇబ్బందులు పడతా కాలనీ వాళ్ళు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కలెక్టర్ ఎంక్వైరీ చేసి ఎవరో ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎంక్వైరీ చేసి కుళాయిలు ఇంటి పనులు వేయమని ఆర్డర్ హౌసింగ్ వాళ్ళకి ఇస్తే హౌసింగ్ వాళ్ళు మాకేం తెలియదంటే చేతులు దులుపుకొని, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది డబ్బులు ఇవ్వలేదని విడిచిపెట్టి అయ్యా అక్కడ సమస్యలు ఉన్నాయి, ఆడ గొడవలు ఉన్నాయి అని చెప్పి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. ఎక్కడైనా జోనల్ కమిషనర్ వచ్చారు, ఆయనకి ఎంక్వైరీ చేసి మా కుళాయిలు ఇమ్మని మొన్న మా కాలనీకి వచ్చారు, ఎంక్వైరీ చేసి మా కుళాయిలు నీళ్ళు ఇప్పిస్తారని జోనల్ కమిషనర్ కోరుతాను. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపును ఇవ్వాలని ఎంఎస్ఎంఈ డీసీ సంస్థ అధ్యక్షులు బివి రామారావు ప్రభుత్వాన్ని కోరారు. జీఎస్టీ విధిస్తున్న 12% పన్నుతో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ముఖ్యంగా రీసైకిల్ పేపర్ ఇండస్ట్రీల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని, మూతపడే దిశగా పయనిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 1000 పరిశ్రమలు రీసైకిల్ పేపర్ ఇండస్ట్రీలు ఉండగా ఒక్క మన రాష్ట్రంలోనే 37 పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తాజాగా అమలు చేసిన జీఎస్టీతో ఆ పరిశ్రమలన్నీ మూతపడే ప్రమాదం ఏర్పడిందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆయా పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. వేస్ట్ పేపర్తో తయారయ్యే పరిశ్రమలు ఉన్నాయి, సుమారుగా 37 ఉన్నాయన్నమాట. ఆ 37 కూడా ఈవేళ రాష్ట్రంలో ఈ జీఎస్టీ విధించడం వల్ల వాళ్ళకి అధిక భారం అయిపోవటం ఒకటి, అదే కాకుండా ఈ వేస్ట్ పేపర్ కూడా దొరకట్లేదు మన దేశంలో సరిగ్గా వీళ్ళకి. అది కాకుండా మనకి అసలు వేస్ట్ పేపర్ మీద భారతదేశంలో ఎక్కడా కూడా పన్ను లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం 2005లో 5% వ్యాట్ విధించింది. ఇప్పుడు జీఎస్టీ ప్రకారంగా 12% విధించారు ఈ వేస్ట్ పేపర్తో తయారయ్యే పేపర్ రీసైకిల్ పేపర్ ఇండస్ట్రీస్. మేము కోరుతున్నామంటే మీ ద్వారా ప్రధానమంత్రి గారిని తక్షణం ఈ విధించినటువంటి రీసైకిల్ పేపర్ మీద పేపర్ ఇండస్ట్రీ విధించినటువంటి జీఎస్టీని తొలగించమని మేము కోరుతున్నాం. ఎందుకంటే వాతావరణ విషయాలు చూస్తే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో మరోవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కోస్తా ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే బాల్తేరులో గరిష్టంగా 29.0 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 30.4 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు బాల్తేరులో 24.6 డిగ్రీలు కాగా ఎయిర్పోర్ట్లో 26.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి.
జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కొనసాగిన ఎదుర్కాల్పులు, 3 హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు ఖాయమన్న మంత్రి అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి ఓడితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన. వర్షాకాల వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్న జిల్లా కలెక్టర్. వైద్య సిబ్బంది అదనపు నియామకం ద్వారా ఏజెన్సీలో ప్రత్యేక చర్యలపై వివరణ. తమ డిమాండ్ల సాధనకై సిఐటియు ఆధ్వర్యంలో కథం తొక్కిన కార్మిక లోకం. కార్మిక చట్టం సమగ్ర అమలుకు డిమాండ్ చేసిన సిహెచ్ నరసింగరావు. సింహాచల క్షేత్రంలో వైభవంగా కొనసాగిన స్వాతి నక్షత్ర హోమం. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఉత్సవమూర్తులను దర్శించి తరించిన భక్తజనం. వార్తలంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.